ఇప్పుడు కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయకర ఒప్పందం కుదుర్చుకొని వేల కోట్ల రూపాయలు పంచినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు వంచినట్టు పంచినో ఇలా మీ అందరు చూశారు. అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఇలా మేము అందరూ వేడుకుంటా ఉన్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇలా మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 డిఏల విషయంలో వెంటనే వాళ్లకు చెల్లించాలి. గ్రాడ్యుటీ పెన్షన్స్ విషయంలో పైసల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ డిఓ పోస్టులు కానీ డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డను ఆ స్ట్రెస్ కు లోనవుతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్కా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ తీసుకొని రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పులు అరిగే విధంగా ఇలా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మళ్ళా ఇదే సందట్లో సడేమియాలాగా మీరు గతంలో కేసీఆర్ అనే మూర్ఖుడు 58 సంవత్సరాల వయో పరిమితిని 61 సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్ డబ్బులను వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే. మెడికల్ అలయన్స్ కానీ అనేక బిల్స్ ఇంకా పెండింగ్ గా ఉన్నాయి. వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇళ్ల కిరాయి కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బ్యాంకులో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దానికి కారణం యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలన్నీ కూడా. కాబట్టి ఇట్లా కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. మన సిఆర్టీ లేని వాళ్ళందరూ కూడా కేవలం 26,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కు కేవలం 32,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. సిఆర్టీలకు 32,000 రూపాయలు, స్పెషల్ ఆఫీసర్లకు 52,000 రూపాయలు పక్కా జీతాలు ఇవ్వాల్సిందే. వాళ్ళ కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పక్కా పరిష్కరించాల్సిందే. ఈ డిమాండ్లన్నీ కూడా మేము ప్రజలతో తీసుకుపోయినాం కాబట్టి, ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించండి, మా కొమరయ్య గారిని గెలిపించండి, మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెడతాం. మా కొమరయ్య గారు మామూలు వ్యక్తి కాదు, చూస్తే సిన్సియర్గా ఉంటాడు. కానీ శాసన మండలిలో మా కొమరయ్య గారు నోరు తెరిస్తే ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పలేక గిల్లగిల్లలాడే కొట్టుకునే పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి. కొమరయ్య గారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 8 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ గెలుస్తాం. రేపు కూడా ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారు ప్రతిరోజు మాకు ఫోన్ చేయడం, మాకు సూచనలు సలహాలు ఇవ్వడం, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయడం అని చెప్పి మాకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఇలా రామచంద్ర రెడ్డి కానీ, ఇలా పాయలశంకర్ గారు కానీ, గౌరవ సునీల్ రావు గారు కానీ, కృష్ణారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేస్తాం కాబట్టి కార్యకర్తలు 25 ప్రభారి పేరుతోని ఇంటికి తిరిగి రావంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం 3 సార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పారు కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి ఈ విజయం ఇక్కడితో ఆగిపోదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ప్రతి కార్యకర్తను వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా, మున్సిపల్ కమిషనర్ మేయర్ వరకు కూడా గెలిపించే బాధ్యత మాది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోస్తోని, ఇదే ఓస్తోని, ఇదే హుషారుతోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలో పూర్తి స్వీప్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నిజంగా మరొకసారి 317 జీవో సందర్భంగా కొట్లాడిన కార్యకర్తలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నా. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తపస్ ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర శాఖ తరపున, మా కిషన్ రెడ్డి గారి తరపున ఇలా